స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేరళలో ఒక థింగ్ చాలా వైరల్ అవుతుంది. సో ఈవిడ బస్సులో ట్రావెలింగ్ చేస్తుంది. పక్కన ఈ వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి ఆవిడకి టచ్ కూడా కాలేదు. గమనించు. జస్ట్ డ్రెస్ మాత్రమే టచ్ అవుతుంది, ఇంకేం టచ్ కావట్లే అక్కడ. ఈవిడ దాని హరాస్మెంట్ అంటుంది. ఈ విజువల్ చూస్తుంటే వాడు నిన్ను టచ్ చేస్తున్నాడు అన్నట్టు లేదు, నువ్వే నన్ను టచ్ చేయరా అని పిలుస్తున్నట్టు ఉంది, కావాలని వైరాలిటీ కోసం. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. సో వాడు హరాజ్ చేశాడని చెప్పి ఈవిడనే ఒక ఫేక్ హరాస్మెంట్ క్రియేట్ చేయడంతో వాడు ఏదో బస్సులో పిసికేసాడు, పిండేశాడు అన్నట్టు వీడియో తీసి వైరల్ చేయడంతో వాడు చూస్ సైడ్ చేసుకొని చచ్చిపోయాడు, ఆత్మబలి చేసుకున్నాడు. అండ్ ఈవిడ ఇట్లా చేయడంతో కేరళ ఉన్న పోరోళ్ళేమో ఇట్లా బస్సులో సేఫ్టీగా తిరుగుతున్నారు. అంకుల్లేమో ఇట్లా సేఫ్టీలు పాటిస్తున్నారు. దీనంతటి కారణం ఏంటి? ఒక బుర్కా వేసుకొని బస్సులో వైరాలిటీ కోసం ఒక అంకుల్ గారిని బ్లేమ్ చేసి అని చంపేయడంతో. సో ఇప్పుడు సింపుల్ గా ఆవిడ అనుకుంటే బస్సులోనే రియాక్ట్ కావచ్చు, గల్ల పట్టేయచ్చు, బట్ కాలేదు. ఎందుకంటే ఆవిడకి వీడియో కావాలి. వీడియో కోసం ఆవిడ పేషెన్స్ తోని వెయిట్ చేసింది. అండ్ వాడు బస్ దిగి ఇంటికి వెళ్ళిపోయినాక కూడా ఏం చేయలేదు. ఆవిడ జస్ట్ ఒక వీడియో తీసుకొని అప్లోడ్ చేసుకుంది అంతే. చీకట్లో చేసిన పాపం కూడా వెలుగులోకి వస్తుంది. సింపుల్ కదా. మరి హరాస్మెంట్ కి గురైన అమ్మాయి నిజంగా రియాక్ట్ అవుతుంది, చుట్టూ జనాలు ఉంటాయి, వీడియో తీయదు. లాజిక్ తీసింది అంటే తను కావాలని క్రియేట్ చేసింది. చీకట్లో చేసిన పాపం కూడా వెలుగులోకి వస్తుంది. అండ్ ఇదే థింగ్ నీకు రిఫ్లెక్ట్ అయితే నువ్వేం చేస్తావు, నీకు జరిగితే నువ్వేం చేస్తావు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు నీకు జరిగితే నువ్వేం చేస్తావు. నేను తెగిస్తా, బరాబర్ తెగిస్తా. నేను తెగించిన కూడా చాలా సార్లు, ఇప్పుడు కూడా తెగిస్తా. అండ్ నన్ను కొన్నిసార్లు అమ్మాయి విషయంలో ఇరికిద్దామని చూసినారు చాలా మంది. అది కూడా నేను మీకు టైం వచ్చినప్పుడు పంచుకుంటా. విత్ ఇన్ 48 hours 2 million people వాడిని రేవిస్ట్ అన్నారు. సో వాడు ఆత్మబలి చేసుకున్నాడు. అదే ఇది రివర్స్. ఒక అబ్బాయి మీద ఇది అయిందనుకో, అసలు అబ్బాయి సాహసం చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇట్లా వీడియో తీస్తుంటే ఒక అమ్మాయిని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి వాడిని అంటారు. అండ్ ఆ అమ్మాయి కూడా ఎందుకుతున్నావురా అని అడుగుతుంది. సో అబ్బాయి అమ్మాయి ఈక్వల్ అనే ఫెమినిస్టులు ఉంటారు కదా. సో ఇప్పుడు వీడు వాడు చంపుకున్నాడు. ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారా? మరి బట్టల కోసం పెట్టిండ్రు కదా, ఏ లెవెల్లో పెట్టిండ్రు బట్టల కోసం చూపిస్తా. ఈవిడ మీ అందరికీ తెలుసు. ఈవెన్ చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేస్తే వెళ్ళి కంప్లైంట్లు పెట్టొద్దు అని చెప్పి మాట్లాడిన ఆవిడ. సో ఈవిడ ఈ థింగ్ పైన వచ్చి మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, మెన్ రైట్స్ అని అనాలి. అండ్ నెక్స్ట్ శివాజీ గారు బట్టల కోసం పొట్టి బట్టలు వేసుకొని తిరగండి అని చెప్తే అనసూయ గారిని అందరు వేసుకున్నారు. సో దానికి ఈవిడ రియాక్ట్ అయింది. మరి ఇప్పుడు ఈయన తీసుకున్నాడు, ఇప్పుడు ఈయన తన ప్రాణాలే కోల్పోయిండు, ఇప్పుడు రియాక్ట్ అవుతుందా? ఇప్పుడు వీఆర్ ఇన్ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. సోషల్ మీడియా అనేది టు ఎడ్యుకేట్, అవేర్నెస్. బట్ ఆవిడ ఏం చేసిందిరా? హరాజ్ చేసింది. సోషల్ మీడియాలో ఒక మొగోడి వీడియోని వదిలి హరాజ్ చేసింది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఏది, అవేర్నెస్ ఏది? టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ చూడండి. వస్త్రధారణ మ్యాటర్ కాదు. పొట్టి బట్టలు వేసుకునే అమ్మాయి తనని తాను వీడియో తీసుకుంటది, కానీ ఇట్లా అంకులను వీడియో తీసి చెడగొట్టదు. ఆవిడ బుర్కా వేసుకుని ఉంది, నిండుగా బట్టలు వేసుకుని ఉంది. నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళు ఇంకా డేంజర్ అన్నట్టుంది పరిస్థితి. 50 ఏళ్ల ముసలు మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం లేకుండా పెంచుతున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండా, ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పి. సో మనోడు మంచి రిప్లై ఇస్తాడు చూడండి. ప్రవచనాలు చెప్పుకున్నాడు. ప్రవచనాలు అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ప్రవచనాలని అంటుంది ఈవిడ. మా గరిగపాటి గారు అన్నట్టున్నారు, అబ్బాయిలు సంస్కారహీనులు. గరిగపాటి గారు అమ్మాయిలు మీరు కంట్రోల్లో ఉండాలి, అబ్బాయిలు కొంతమంది కంట్రోల్లో ఉండరు, వాళ్ళు ఎదవలు అని చెప్పింది. ఆ ఎదవల కోసం వీళ్ళు ఎందుకు అంత ఆలోచించి ఎదవలాగా బతకకండి, మేము మాత్రం ఎదవలా తిరుగుతాం, మేము ఎట్లా తిరిగినా ఎదవ కూడా మమ్మల్ని మంచిగానే చూడాలి అంటే అది అవ్వదు కదా. మీరు ఇప్పుకొని తిరగడం కోసం అబ్బాయిల్ని ప్రతిసారి సంస్కారహీనులు అనాల్సినంత అవసరం లేదు. ఎక్కడో ఒక లక్షలో ఎవడో ఒకడు రేపులు చేస్తా ఉంటాడు, ఆడోళ్ళు కూడా చేస్తున్నారు ఈ కాలంలో. సో ఇప్పుడు బుర్కా వేసుకొని బస్ లో ఒక ఆవిడ చేసింది రేపు కంటే దారుణం, పరువే తీసేసింది. వాడి ప్రాణాలు వాడు తీసుకోవాల్సి వచ్చింది. చూసిండ్రా, అమ్మాయిలు కూడా చాలా రకాల రోమాలు తీసుకొచ్చి బలి చేస్తారు, అబ్బాయిలే కాదు. తమ్ముడు చెప్పినట్టు మీరు కావాలంటే మొత్తం ఇప్పేసైనా ట్రై చేయండి, మీకు ఎవరైనా ఒక గుడ్డ తెచ్చిస్తాడు కప్పుకోమని, అంతే తప్ప మిమ్మల్ని ఎవ్వడేం చేయడు భారతదేశం. అయిందా? బాగా అయిందా? ఏమన్నాడు? మీరు ఇప్పుకొని తిరగండి, కావాలంటే మీరు న్యూడ్గా రోడ్డు మీద నిలబడితే ఒక గుడ్డ తీసుకొచ్చి మీ మీద వేసే మొగాళ్ళు ఉంటారు, అంతేగాని మిమ్మల్ని ఏం చెయ్యరు అని అన్నాడు. మీతో ప్రాబ్లం ఇదేనయ్యా, వస్తారు వెళ్తారు.
సో రాత్రి ఒంటరిగా న్యూడ్గా తిరిగినప్పుడు, పబ్లిక్ లో తిరిగినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటది కదా. కల్చర్ కి క్రింజ్ కి కూడా తేడా ఉంటది, అది కూడా తెలుసుకోవాలి. ఊరికే వచ్చి కేవలం బట్టల కోసం కాకుండా, కుక్కల కోసం కాకుండా, ఇట్లా మనుషుల ప్రాణాలు పోయినప్పుడు, మరి రేవులు జరిగినప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టాలి, బయటికి రావాలి, క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దీపక్ రావు చచ్చిపోయింది కేరళలో. ఈయనకి రైట్ ఎక్కడ ఉంది? కేసు వేసినా కేసు తీసుకోరు, బొక్కలో ఎత్తారు. ఉమెన్ రైట్స్ సపరేట్ హక్కులు ఉన్నాయి, లాస్ ఉన్నాయి, మెన్ కి ఏడున్నాయి అడుగుతున్నా నేను. అసలు మెన్ కి ఒక్క రైట్ అయిన ఉందా? ఆవు గోమాత 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 చేస్తున్నారు, నేను కాశీలో చూశాను. సో మన హీరోయిన్ గారు ఆవుని కాపాడడం చాలా నచ్చింది నాకు, ఐ అప్రిషియేట్. తిండి ఉంది, నేను తన నోరు నుంచి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ పుల్ చేస్తాను, నేనే చేశాను, కానీ తినేసింది, మింగేసింది ఆవు. బట్ అట్లా గోమాత గోమాత అంటారు ఆవుని అని చెప్పి కొంచెం ఏదో కొంచెం ఫైర్ మీద మాట్లాడుతున్నట్టు అనిపించింది. అండ్ అది పక్కన పెడితే మీ రివర్ చూడండి, ఆ గంగా రివర్ చూడండి, గంగా తల్లి అంటారు. గంగా రివర్, మీ రివర్ అంటది ఏంది? మీ రివర్, మీ రివర్ చూడండి. ఎందుకంత అంటే కొంచెం ఫైర్ లో సార్కాజం కూడా కనిపిస్తుంది. షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉన్నాయి, అక్కడే మూత్రం, అక్కడే అంతా. ఏంటిది మీ హ్యూమన్ బీయింగ్స్ ఎంత సెలెక్టివ్ ఎందుకు అయిపోయారు? ఫైర్ లో మనకు కొంచెం సార్కాజం కూడా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు, సార్కాస్టిక్ గా. గంగా తల్లి ఎందుకు? ఇప్పుడు గంగా రివర్ ని గంటకోసారి గడగరు కదా, 10 రోజులకు ఒకసారి అడుగుతారు. ఎందుకంటే భక్తులు అట్లా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కాబట్టి అప్పటిదప్పుడు క్లీన్ చేయడం అనేది పాసిబుల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే పాసిబుల్ అయినా కానీ మన వాళ్ళు ఇంపాసిబుల్ చేస్తారు. అంతమంది భక్తులు వస్తారు, తీసిన పువ్వులు ఇంకోసారి మళ్ళీ పడతాయి. సో అది పాయింట్. క్లీన్ అయితే చేస్తారు కదా ఎండ్ ఆఫ్ ది డే. అస్సలు క్లీన్ చేయకపోతే అనాలి. గంటకోసారి క్లీన్ చేయాలంటే ఒక్కొక్కసారి అది పాసిబుల్ కాదు. లాజికే కదా. నెక్స్ట్ భర్తలందరూ భార్య నుదుట కుంకుమను అలా దిద్దండి, దాని ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. పాపం భర్తలు ఏమంటారంటే కుంకుమ బొట్టే పెట్టుకోకపోతే ఏం దిద్దమంటారండి అంటారు. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన కపుల్ దగ్గర 1500 మంది పీపుల్ ని, మగాళ్ళని హరాజ్ చేసిండ్రంట. ఆవిడ ఒక 100కు పైగా మందితో పడుకుందంట. 70 లక్షల దగ్గర మనీని కలెక్ట్ చేసిండ్రంట. అరే 100 మందితో ఎలా పడుకోబెట్టావురా? అరే వాడి ఫేస్ చూడరా, వాడు ఎంత ఇన్నోసెంట్ ఉండరా. ఇట్లాంటి పని ఎట్లా చేసిండాడు? సేమ్ పండుకోతలు ఎక్కున్నవరా అనుకుంటే అందరికి పండు పెట్టాడు నోట్లో. నాకేమనిపిస్తుంది అంటే ఇక వీళ్ళిద్దరు వీడియో లీక్ చేయాలనిపిస్తుంది, వీళ్ళని హరాజ్ చేయాలనిపిస్తుంది నాకు, లీక్ చేస్తా అని చెప్పి. అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది, నేను ఆవిడ పేరు నెక్స్ట్ వీడియోలో చెప్తా. చెప్పాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో. సబ్స్క్రిప్షన్ లిస్ట్ మీద సపరేట్ వీడియో ఉంటుంది. సో ఇన్స్టాలో ఆవిడకి 1500 దగ్గర సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 300 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. సో కూర్చున్న దగ్గర జస్ట్ వీడియోలు చేస్తే ఆవిడకి మంత్లీ లక్షలు జనరేట్ అవుతుంది. అండ్ ఆవిడ ఎంత న్యూడిటీ ప్రమోట్ చేస్తుంది అంటే ఆవిడ బ్యాక్ ని చాలా ఎక్స్పోజ్ చేస్తా ఉంటది వీడియోస్. ఇదంతా ఎవడరా చేపిస్తుంది అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండే, తన ఓన్ బాయ్ ఫ్రెండే డబ్బుల కోసం తనతో చాలా ఎక్స్పోజింగ్ చేయిస్తుంది వీడియోస్ లో. నేను షాక్ అయినా, ఏంద్రా బాబు ఇది అని చెప్పి. సో వ్యభిచారం అనే థింగ్ లో ఆడవాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఉండరు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. వాళ్ళు వీళ్ళకంటే పెద్ద వాళ్ళు చాతగానే వాళ్ళు యాక్చువల్ గా. దీపక్ వాళ్ళ బ్రదర్ ఇట్లా ఏడుస్తుండు. అందుకే చాలా ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు? అమ్మాయి మాట వినాలి గానీ బ్లైండ్ గా సపోర్ట్ చేయొద్దు అని. సో బ్లైండ్ గా సపోర్ట్ చేసిండ్రు, అది ప్రాణాలు తీసిండ్రు. ఇంట్లో ఆడవాళ్ళది మాత్రమే తప్పు కాదు, మళ్ళీ చెప్తున్నా. പബ്ലിക് അക്കൗണ്ട് പ്രൈവറ്റ് ആക്കിയ മറ്റവള് കണ്ടോ 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 ഇവളൊക്കെ വേറെ ആളല്ല. రీచ్ కోసం, వైరాలిటీ కోసం వితిన్ 48 hours 2 million పీపుల్ దీపక్ రావుని, చిన్న పిల్లల్ని, అమ్మాయిలని అబ్యూజ్ చేసే వ్యక్తిగా కమెంట్స్ పాస్ చేసిండ్రు. రేవిస్ట్ అన్నారు. కట్ చేస్తే వాడు ప్రాణాలు కోల్పోయాడు. అండ్ వాడు ఆత్మ బలి చేసుకున్నాడని తెలిసిన తర్వాత ఇవిడ ఆ అకౌంట్ ని ప్రైవేట్ లో పెట్టుకుందంట. అది పరిస్థితి. మనకి ఏదైనా జీవి గానీ జంతువు గానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి. రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. పయ్యా నాకు విషయం అర్థం కాదు, సరిగ్గా గమనిస్తే అమ్మ నాన్న నందా, రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. వాళ్ళని ఎందుకు నరకాలరా? అరే మీకు ఫ్రీడమ్ పేరుతో పిచ్చి పిక్స్ లోకి వెళ్తుందా? అరే స్కూల్లో మ్యాథ్స్ టీచరు మ్యాథ్స్ రావట్లేదని బెత్తం తీసుకొని కొడితే స్కూల్ టీచర్ ని నరుకుతావారా? నరుకుతా అంటే ఎట్లుంటది? మరి ఇదేం లాజిక్ రా? ఇదేం సెన్స్లెస్ బిహేవియర్ రా? సెన్స్లెస్ వర్డ్స్ రా? అమ్మ నాన్న నరకేయడమే. ఈ బట్టల కోసము ఏందిరా ఇలా పోరాటం ఆరాటం? అదేదో వాడు దీపక్ రావు చచ్చిపోయిండు, వాని కోసం పెట్టొచ్చుగా ప్రెస్ మీట్. ఇరాన్ లో ఏమో బురకాలు తీసేస్తున్నారు. ఎందుకురా అంటే బురకాలు వేసుకుంటే ఫ్రీడమ్. బట్టలు వేసుకోవడానికి బురకాలు తీస్తున్నారు ఇరాన్ లో. ఇండియాలో వేసుకున్న బట్టల్ని ఇంకా పొట్టిగా వేసుకోవడానికి ఫైట్ చేస్తున్నారు. మధ్యలో మన అసదుద్దీన్ ఓవైసీ వచ్చి ఏమంటాడు? పాకిస్తాన్, ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీస్ పిఎం అవ్వడానికి ఉండదు, బట్ ఇండియాలో దానికి పాసిబుల్ ఉంది. సో ఒక హిజాబ్ వేసుకున్న అమ్మాయి పిఎం అవ్వాలని కోరుకుంటున్న ఇండియాకి అని అంటాడు. పాయింట్ ఏంది?
ఫస్ట్ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు కండి చాలు, పిఎం దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడే మీ దాంట్లో లొల్లిలు స్టార్ట్ అయిపోతాయి. ఒక ముగ్గురు అమ్మాయిలు సీఎం అయినా సరే వాళ్ళు హిజాబ్ వద్దని ఇరాన్ లాగా ఇండియాలో ఫైట్ చేస్తారు. తర్వాత మీకు లొల్లిలే అయితే రా బాబు, ఇరాన్ లాగా అయిపోద్ది. పిఎం క్యాండిడేట్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడనే ఎండ్ అయిపోతారు మీరు. మీ అమ్మాయిలే మీకు గడ్డి పెడతారు. అండ్ మీకు షార్ట్ కట్ లో ఇంకో స్టోరీ కూడా చెప్తా. ఈవిడ ఒక ఫుట్బాల్ ప్లేయరు. ఈవిడకి ఫుట్బాల్ కోచింగ్ నేర్చుకోవడానికి ఇన్ ఎవ్రీ విచ్ వే సపోర్ట్ చేసి ఈవిడ సక్సెస్ఫుల్ అవ్వడానికి దోహదపడ్డాడు. తర్వాత ఈవిడ ఏమని మాట్లాడింది చూడు. సో ఈవిడ సక్సెస్ కాగానేగా అరే నా పైసా తినుకుంటూ వాడు ఎట్లా బతుకుతాడు, ఒక అమ్మాయి పైసా తింటూ ఒక అబ్బాయి ఎట్లా బతుకుతాడు, వాడు డబ్బులన్నీ నయ్యే తింటాడు, మరి అప్పుడు పెట్టింది గుర్తులేదా అని చెప్పి ఈవిడ వాడిని వదిలేసింది. ఓకే నువ్వు వదిలేసిన ఓకే నీకు నచ్చలేదు, బట్ వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ రా? నువ్వు నాకు కమెంట్ లో చెప్పు. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. అండ్ ఈవిడనే పాస్ట్ లో ఏమంది? Of course, my husband is always supporting me. I think it's a real champion is my husband. ముందేమో అట్లా, ఇప్పుడేమో ఇట్లా. ఇగో ఇట్లాంటి వాళ్ళు తగిలారంటే ఇక బతుకు బస్ స్టాండ్ గుర్తుపెట్టు. అండ్ మంచిగా చూసుకునే అమ్మాయిలు కూడా ఉంటారు, బట్ చాలా రేర్. గ్రాటిట్యూడ్ లేకుండా పోయింది మనుషులకి. అందుకే నేను ఎవ్వరికి సహాయం చేయను. బర్త్డేలకి వెళ్ళి నేను అనాథాశ్రమంలో కూడా డబ్బులు పంచాను. ఎందుకంటే బిచ్చగాడికి కూడా డబ్బులు వేయను. ఎందుకంటే వాడికి మళ్ళీ అదే కావాలనిపిస్తుంది, ఇప్పుడు అడుక్కోవాలనిపిస్తుంది. టేస్టీ ఫుడ్ ఎవరిదైనా బర్త్డే ఉంటే బాగుండాడు, వచ్చి నాకు టేస్టీ ఫుడ్ పెడతాడు, ఆ ఫుడ్ కి అలవాటు పడతాడు, కళ్ళతో ఎదురు చూస్తాడు, ఫ్రీ థింగ్స్ కి అలవాటు పడతాడు. సో నేను హెల్ప్ అనేది చాలా తక్కువ చేస్తాను, బెడ్ మీద ఉంటే తప్ప. బట్ పుస్తకాలకు కానీ ఎవడైనా ఎడ్యుకేట్ చేస్తుందంటే, సొసైటీకి ఏదైనా నేర్పిస్తుందంటే వాడికి నేను హెల్ప్ చేస్తాను. ఎట్లా? సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయి, కమెంట్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయి. ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేయండి.